యండమూరి వీరేంద్రనాథ్ గారు వచ్చారు. ఆయన పెట్టింది చెట్టు. వీరేంద్రనాథ్ గారు మొక్క వేసారా? ఇది తీసుకొస్తే ఆయన వస్తున్నారని చెప్పి పెట్టా. అంజీరు. వావ్, టేస్ట్ అదిరిపోయింది సార్ ఇది. అవును, కొత్త రకంగా ఉంది. ఇది కూడా కడియం నుంచే. ఇవి బండ చాలా ఫాస్ట్గా ఉంటాయి. ఎవ్రీ ఆల్టర్నేటివ్ కాపు వచ్చేస్తాయి. నిజంగా చూస్తుంటే చిన్న తోటకు వచ్చినట్లేదు, నర్సరీకి వచ్చినట్టుంది. అన్ని రకాల మొక్కలు కనపడుతున్నాయి ఇక్కడ. గేమ్ పరిగెత్తుతాం, మనం ఆగాలిగా, మనం ఆగాలి, లేకపోతే పైవాడు ఆపుతాడు. అందుకని మనమే ఆగుదామని డిసైడ్ చేసుకుని వచ్చేసాం. ఇక్కడికి సిటీకి దగ్గరగా సుమారుగా 25 నుంచి 30 కిలోమీటర్లు వచ్చింది. మనం ఒక సెలబ్రిటీని కలవబోతున్నాం ఇప్పుడు. ఆ సెలబ్రిటీ ఎవరంటే సినిమా యాక్టర్ కమ్ అడ్వకేట్ సివిఎల్ నరసింహారావు గారు. సివిఎల్ నరసింహారావు గారు ఇంటికి వచ్చాం. చూసాం కదా, ఇక్కడ సివిఎల్ నరసింహారావు గారు అండ్ అనురాధ గారు అడ్వకేట్ ఇంటికి వచ్చేసాం. లోపలికైతే ఎంటర్ అవుతున్నాం సివిఎల్ నరసింహారావు గారు హౌస్లోకి. సిటీకి దాదాపు 25 నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ చూసుకుంటే ఆహ్లాదకరమైన వాతావరణం. 8:30 టైంలో, ఉదయం మార్నింగ్ టైం వచ్చాము ఇక్కడికి. చూసుకుంటే డ్రైవేలో మొత్తం కూడా మొక్కలు, గ్రీనరీతో నింపేశారు. ఈయన ఎన్నో రకమైన ఫ్లవర్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. అది చూడండి, పెద్ద చెట్లు. ఇది దానిమ్మ చెట్టు, అరటి చెట్టు, పైన కాయలు చూడు, అరటి కాయలు కూడా పైన చెట్టుకి. గెలా చక్కగా ఉంది. ఇది మందారం చెట్టు, సపోటా ఫ్రూట్స్ సంబంధించిన సపోటా మొక్క ఉంది ఇక్కడ. లోపలికైతే ఎంటర్ అవుతున్నాం. కారుకి అయితే ఒక షెడ్ వేశారు గ్రీన్ మ్యాట్తో. కారు కూడా షెడ్ వేసుకున్నారు గ్రీన్ మ్యాట్తో ఇక్కడ ఎండ తగలకుండా. ఎంటర్ అయిన తర్వాత అరుగులు చూడండి. మనం పూర్వకాలంలో ఇంటి దగ్గర అరుగులు ఉండేవి చెట్ల కింద. వేప చెట్టుకి అరుగు, కూర్చోవడానికి. నేరేడుకాయలు ఫుల్ ఉన్నాయన్నమాట, పిచ్చుకలు, నేరేడుకాయలు. కొంచెం ఖాళీ ప్లేస్ దొరికినా కానీ ఇది మొక్కలను అయితే ఏర్పాటు చేసినట్టు మనకు తెలుస్తుంది. తోట అన్నారు, తోటలోకి అయితే వావ్, ఇదైతే ఎక్సలెంట్ ఉంది. నేనైతే షాక్. ఇందాక మనం ఎంట్రన్స్లో గ్రీనరీ చూసాం కదా, అదే చూసి గ్రీనరీ అనుకుంటున్నాను నేను. అది కాదు. ఇప్పుడు అడిగితే చెప్తున్నారు, ఇంట్లో వాళ్ళు అడిగితే చెప్తున్నారు తోటలో ఉన్నారు సార్ అని. తోటలోకి అయితే ఎంటర్ అయ్యాం. తోటలో ఎక్కడున్నారు? కనిపించారు. బర్త్ప్రైజ్ అయితే ఇద్దాం. సార్ నమస్తే. బాగున్నా సార్. ఫస్ట్ నేనైతే సర్ప్రైజ్ అయ్యాను. ఇంట్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇంట్లో అడిగితే చెప్తున్నారు తోటలో ఉన్నారు సార్ అని. నేను ముందు ఎంట్రన్స్ లో ఉన్న మొక్కలు చూసే షాక్ అయ్యాను. గ్రీనరీ ఏంది ఇంట్లో బాగుందని చెప్పేసి. తోట అనేసరికి ఇది మేము ఇంకా షాక్ అనమాట. మాకు షాక్ అయితే ఇచ్చారు. ఏం చేస్తున్నారు సార్? తోట పని చేస్తున్నారు. పొద్దున్నే సన్ రైజ్ని ఎంజాయ్ చేస్తూ తోట పని చేస్తున్నారు అనమాట. అంటే ఒళ్ళు వంగాలి కదా. ఓకే, మంచిగా అయితే ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. అయితే తోటలో కూడా ఒక చెట్టు కింద హట్ లాగా ఏర్పాటు చేసుకున్నారు. చెట్టే హట్టు, అదే చెట్టే హట్టు. అదే ఈ తోటలోకి ఎప్పుడు వస్తారు? మార్నింగ్, ఈవినింగ్? అంటే మార్నింగ్ ఒక 2 గంటలు ఉంటుంది, ఈవినింగ్ ఒక గంటన్నర. ఓకే. ఇదేంటి, ఇది సపరేట్గా మీరు ప్లేస్ పెట్టుకున్న దీనికోసం, తోట కోసం తీసుకున్నారా లేకపోతే? తోట కోసం తీసుకున్నా. అది ఇల్లు. అవును, ఇది ఇల్లు. సో ఇది ఓన్లీ కూరగాయలు, పూజకి ఏదైనా కొన్ని పూలు అంతే, ఇంకెళ్ళలేదు. అటు 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 చూపించాము ఒకసారి. వెనక చూడు, ఇంత తక్కువ హైట్లో సపోర్ట్ అయ్యింది సార్ అసలు. అదేదో కొంచెం మన ఎవరో వచ్చి, అది కొంచెం స్పెషల్ సపోర్ట్, బాగుంది. కడియం నుంచి తెప్పించాను, రాజమండ్రి. ఓహో, ఓకే. ఏళ్ళు మొక్కలు కూడా పిల్లలు లాంటివి వేయండి. అంటే కొంచెం మనం కేర్గా చూసుకుంటే బాగా పెరుగుతాయి. మళ్ళీ పెద్ద అయిన తర్వాత మనకి ఆసరాగా ఉంటారు. ఓకే, కూడా అంతే. అవును, అది వాస్తవం. ఏముంది ఇప్పుడు మీకు, నాకు తెలిసి తోట చూస్తుంటే అన్ని రకాల ఫ్రూట్స్ ప్లస్ ఫ్లవర్స్తో నింపేసినట్టున్నారు. టమాటా, వంకాయలు, కాకరకాయలు, దొండకాయలు, మునక్కాయలు, అరటికాయలు, జామకాయలు, సీతాఫలాలు. ఒకసారి చూద్దాం తోట కూడా. అయితే ఎన్ని రోజులు అవుతుంది సార్ ఇటు షిఫ్ట్ అయ్యి? నేను ఇక్కడికి టోటల్గా షిఫ్ట్ అయ్యి 1 year అయింది. 1 year అవుతుంది. అంతకుముందు 4 years బ్యాక్ తీసుకున్నాను. 2 bedroom ఉండేది. 2-3 నెలలకు ఒకసారి వచ్చి 1 day ఉండి వెళ్ళిపోయేవాడిని. ఓకే. ఇప్పుడు ఆ థాట్ చాలు, ఇంకా గేమ్ పరిగెత్తుతాం, మనం ఆగాలిగా, మనం ఆగాలి, లేకపోతే పైవాడు ఆపుతాడు. అందుకని మనమే ఆగుదామని డిసైడ్ చేసుకుని. ఓకే. సో ప్రశాంతంగా ప్రస్తుతానికి మన మాట్లాడితే ఎంత సైలెంట్ ఉంది. అవును, నిజంగా ఒక పల్లెటూరు వాతావరణం అయితే. అది సిటీకి దగ్గరలో, దాదాపు 25 నుంచి 30 కిలోమీటర్లే. ఆఫ్ కోర్స్ ఇది చూసుకుంటే ఇక్కడ ఓవరాల్ పక్కన 2 కిలోమీటర్లు.
ఓవర్ లోపల ఏముందనమాట. అంతే అంతే ఎగ్జాక్ట్లీ ఓవర్ లోపల వస్తుంది. నేను వస్తుంటే చూసుకుంటూ వచ్చాము, వస్తున్నాం కదా మీ లొకేషన్ పెడితే చూసుకుంటూ వస్తే ఎంత ప్లజెంట్గా ఉంది. ఉదయాన్నే బయలుదేరాము మేము కూడా, మాకు ఏ ట్రాఫిక్ లేదు, ప్రశాంతంగా వచ్చేసాం ఇక్కడికి. అయితే ఒక్కసారి మీ మొక్కలు మా ఆడియన్స్ కోసం ఒకసారి చూపిస్తే, ఎందుకంటే ఈ రోజుల్లో ఇంత ఆహ్లాదకరమైన వాతావరణం ఎవరికి దొరకదు, ప్రతి ఒక్కళ్ళు కోరుకునే అట్మాస్ఫియర్ ఇది. తెలుగు అని కదా, వేరే వచ్చాడు, ఇంటర్వ్యూ చేశాడు, నువ్వు అన్నీ చెప్పేశావు, బాగుంది. మరి మా సంగతి ఏంటి అంటే క్వశ్చన్ చేస్తాయా? క్వశ్చన్ చేస్తాయండి, క్వశ్చన్ చేసి మరి బాగుంది. ఇప్పుడు మన హీరో ముందు వెనకాలంతా జూనియర్ ఆర్టిస్టులు ఉంటే అప్పుడప్పుడు జూనియర్ ఆర్టిస్టుల్లో చాలామంది అద్భుతమైన ఆడపిల్లలు, అర్థమైన వాళ్ళు, హీరోయిన్ కంటే బాగున్న వాళ్ళు, హీరో పక్కన హీరోల కంటే బాగున్న వాళ్ళు మనం చూస్తుంటాం అప్పుడప్పుడు, అంటే క్రిటికల్గా. అవును, అలాగా వాళ్ళందరూ హీరో హీరోయిన్లు నేను పక్కన నట్లేక, అందుకని దట్ ఈజ్ మై స్ట్రెంత్. ఇవన్నీ సపోర్ట్. అది నూరు వరహాలు, అదొక ఫ్లవర్ అండి, ఫ్లవర్స్ నూరు వరహాలు అని, దాని పేరు ఎందుకు నూరు వరహాలు అని వచ్చింది. ఇలాగా గ్రేట్. అసలు అది బోగన్విల్ అంటారు. ఓకే. మామిడి, అరటి, బాదం. ఇది బాదం. ఇది బాదం పైన. గుడ్. బాదం ఆకు కూడా ఇంత బాగుంది, ఫ్రెష్గా ఉంటుందండి, ఫ్రెష్గా చిక్కగా ఉందండి. అది ఎక్కడ లీక్ అవ్వట్లే అండి, లీక్ అవ్వట్లే. జామ పువ్వు, ఫ్లవర్. అవును. ఇప్పుడు మన నిజంగా ఏముందో కిలో పెడితే ఇన్ని వస్తాయి కదా అనుకుంటేనేమో అది వేరే. ఇప్పుడు ఫ్లవర్ వచ్చింది, మొగ్గ వచ్చింది, చిన్న పిండి వచ్చింది, దాన్నే చూసుకుంటూ పెడుతూ ఉంటారు. అవును, ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూసుకుంటా. ఇక ఇది గజనిమ్మ అని. ఓ, ఇదే సార్ గజనిమ్మ, పెద్ద కాయ ఉంటుంది. ఇదేంటి సార్, దీని ఏజ్ ఎంత ఉంటుంది అసలు? చిన్న మొక్కకి కాయ 2 years మొక్క అది. ఓ, 2 years మొక్క. ఓకే. ఇదేమో ఇగో అల్లనేరేడు, కాయ వచ్చింది, తెల్ల అల్లనేరేడు. తెల్లవి ఐ థింక్ ఇక్కడ ఎక్కడ ఉన్నా. ఎస్ ఎస్. ఎట్లా పాకానికి వస్తే అట్లనే ఉంటాయి, సేమ్ అట్టేనా? అంతే. ఈ వైట్ కదా, ఇట్లా తినేయచ్చు సార్. ఇంకేది తినేయచ్చు. అంజీరు. వావ్, టేస్ట్ అదిరిపోయింది సార్ ఇది. అవును, కొత్త రకం కాబట్టి ఇది కూడా కడియ నుంచే. ఇది జిల్లేడు, హనుమంతుడికి ఇష్టం అని చెప్పి జిల్లేడాకు. అంజీరు. ఓకే. జామ, ఇవన్నీ అరటి, పండరటి. ఎక్కడున్నారు ఆయన కాయ? ఎక్కడ ఇంకోండి, మా వాడికి కాకరే వాడకుండా ఇదిగో ఇట్లా ఇట్లుంటాయి. తెంచురా ఇంట్లోకి చేస్తాం. ఇప్పుడు ఇద్దరే ఉంటాం, ఇది తెంచగా ఇప్పుడు ఇంకా ఫ్రెష్. దొండపాదు ఎవరు గ్రీన్ ఇది. ఇంకా ఇక అసలు పచ్చి కూడా తినేస్తుంటాం. వాటర్ అండి అసలు న్యాచురల్, మొత్తం అన్నీ న్యాచురల్. ఇక్కడ ఆకులనే తీసేస్తాం. ఇక్కడ జామ్ ఉంది, అన్ని వాతావరణంలో పండుతున్నాయండి స్టార్ ఫ్రూట్లు ఇవి. పండుతాం అంతే. జామ. ఓ సూపర్. దీని వయసు ఎంత సార్? ఇది చిన్న చిన్న చెట్లకు కాసేస్తున్నాయి. 3 years, 3-4 years. ఓకే. ఉన్నాయి, జామకాయలు ఉన్నాయి. వంకాయలు పెట్టినట్టున్నారు ఇక్కడ. వంకాయలు, గుండటి వంకాయలు ఇవన్నీ. మునగ చెట్టు, బెండ పాదులు కూడా. మీకు సరిపోతుంది సార్, 1 కేజీ వస్తాయా? అయ్యో, ఇవి బెండ చాలా ఫాస్ట్గా ఉంటాయి. ఎవ్రీ ఆల్టర్నేటివ్ కాపు వచ్చేస్తాను. అవును, అది 3 days ఒకసారి కోయిపోతే మళ్ళీ ముదిరిపోతాయి. ఆ టేబుల్ లైమ్ అది. ఇదండి, ఇది ఇంకా చిన్న జామ, ఇటుగా ఉంటుంది. చిట్టి జామ అంటారు. చిట్టి జామ అంటారు. అదేమో దానిమ్మకాయలు కూడా ఉన్నాయి. పునాస అనేది అంటారు. మనం ఎండమూరి వీరేంద్రనాథ్ గారు వచ్చారు, ఆయన పెట్టింది చెట్టు. వీరేంద్రనాథ్ గారు మొక్క వేసారా? ఇది తీసుకొస్తే ఆయన వస్తున్నారని చెప్పి పెట్టా. ఆయన ఎవరు ఆయన చేతితో పెట్టారా? ఎండమూరి వీరేంద్రనాథ్, శివనాగేశ్వరం, దశరథ డైరెక్టర్ శ్రీశైలమూర్తి 4 వచ్చారు. ఓకే, వస్తుంటారు అది అందరూ ఫ్రెండ్స్. దానిమ్మ చూడండి, దీనికి సపోర్ట్ ఇవ్వాల్సి వచ్చింది దానిమ్మకి బాగా. అంటే కాయలు కదా బాగా, దాంతో ఇది బెండ్ అయిపోయింది. ఇదేమో పొడుగు వంకాయ, గులాబీ వంకాయ అంటారు దీన్ని. దీనా గులాబీ వంకాయ, పొడుగు వంకాయ ఇట్లుంటుంది. గులాబీ వంకాయ, ములక్కాయ, కాపు కాస్తుంది. శివుడికి అభిషేకం చేస్తాం, బిళ్ళపత్రం. అవును, అది మళ్ళీ వంకాయ. అది గుండ్రటి వంకాయ. ఇదేమో కరేపాకు. అది చెర్రీ జామ్ అనేది అంటారు అనుకుంటాను. అక్కడ స్పేస్లో మీకు ఎంత స్పేస్ సార్? ఇది 350 స్క్వేర్ యార్డ్స్. 350 స్క్వేర్. అదంతానేమో 800. అది 800. ఓకే. ఇదంతా ఇది వాక్కాయ చెట్టు అంటారు కదా. వాక్కాయ చెట్టు అంటారు. ఓకే. అది దండపందిరి.
ఓకే, ఇది సార్ ఎట్లా కట్టేశారు? దీనికోసమా? అది మన వంకాయని టమాటా కోసం. బ్యూటిఫుల్, అంతలా ఉంటాయి. లేదు లేదు, అది ఇంకా ఉంటుంది. విత్తనం కోసం అవి ఉన్నాయి పైనవి. ఇది ఇంతవరకు మనం చేసుకోవచ్చు, అంటే కూర చేసుకోవచ్చు. ఇది సన్నజాజి, అది మల్లె. వావ్, ఇదేదో గంధర్వ రేఖలు అంటారు అంట. ఇదే గంధర్వ రేఖల? నిజంగా చూస్తుంటే చిన్న తోటకు వచ్చినట్లేదు, నర్సరీకి వచ్చినట్టుంది. అన్ని రకాల మొక్కలు కనపడుతున్నాయి ఇక్కడ. అది అప్పుడప్పుడు ఉడతా ఉడతలు చేసిన పని ఇది. ఉడతలు, పిట్టలు, వాటి కోసం ఏం పెట్టరా, వదిలేస్తారు వాటికి? అవును, వాటి కోసం. మరి అన్ని మనం తింటే అంటే కడుపు పోదు అని ఇందాక చెప్పినట్టుగా ఇప్పుడు ఆ మమ్మల్ని కూడా చూపిస్తున్నాం కదా అని అవి కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాయి అనమాట. అంటే మీరు డైరెక్ట్గా వాటిని మాట్లాడుతున్నారు ఇంకా డైలీ? మాట్లాడకపోతే అవి కోపడతాయి. అవి గులాబీ మొక్కలు అవి వచ్చేసినట్టు అవన్నీ వచ్చాయి, అవి అక్కడ వచ్చాయి. తర్వాత ఇది కూడా ఇందాక చూపించిన గజనిమ్మ అని, ఇది గజనిమ్మ. వావ్, వినాయకుని పెట్టారండి సార్? మన ఇంట్లో అందులో విత్తనం ఉంది ఎక్కువట, అది అక్కడ పెట్టి వస్తే మెల్లగా విత్తనం వస్తుంది అన్నమాట. అదే వర్షం పడితే నానిపోయి. తులసి, మందారం, ఇక గుమ్మడి. ఓకే, ఇది మళ్ళీ చిన్న గులాబీలు బ్యూటిఫుల్, మళ్ళీ ట్రిమ్ చేశాను. ఇక గుమ్మడి పూలు ఎట్లా వస్తుంది సార్, మంచి గుమ్మడి సార్ ఇది? మంచిగా, అది పెద్ద గుమ్మడి, బూడిద గుమ్మడి. ఇది జామ మళ్ళీ. ఓకే, ఇదేంటి పందిరి? ఈ పందిరికి ఊరికి ఇట్లా ఆర్చ్ లాగేసా, అదే దీనికి ప్యాషన్ ఫ్రూట్ అంటారు దీన్ని. ఈ కాయ ఇట్లా వస్తుంది. ఇది తినడానికేనా? తినడానికే. ప్యాషన్ ఫ్రూట్. ప్యాషన్ ఫ్రూట్ దీనికి ఏమంటారు, డయాబెటిక్ వాళ్ళకి మంచిది అంటారు. వావ్, మీకు అన్నీ గోరింటాకు. ఇష్టమైంది ఆడవాళ్ళకి, ఇష్టమైంది గోరింటాకు. ఇట్లా మిర్చి మందారం అంటే చాలా రోజులు అనుకుని పుయ్యట్లేదు అంటే మిర్చిలాగానే ఉంటుంది, అంతే మొగ్గలాగా ఉంటుంది అంతే. ఇంకా ఈ పంపర్ పనాస, ఫ్లవర్స్ కిందకి వచ్చేసింది. ఇది రెండోది వస్తే రెండు చంపాను. రెండోది ఓహో, ఏం కాయలు సార్ ఇవి? ఇది స్వీట్ అనుకుంటా. స్వీట్ ఉందా? స్వీట్ కాయ. ఓకే ఓకే, సూపర్. ఇది మళ్ళీ కాకర, శంకు పుష్పం అంటారు తెలుసా? అవునవును, అది చాలా కాస్ట్లీ అంటారు. ఇది బ్లూగా టీ వేసుకుని తాగుతారు అని చెప్పి. బ్లూ టీ లాగా. ఓకే, చాలా బాగుంది సార్ మీ తోట. దీనికి ఏమైనా పేరు పెట్టారా? రామ్ బగీచా. రామ్ బగీచా అంటే బగీచా అంటే తోట, రాములోరి తోట అనుకోండి. వావ్, గ్రేట్ సార్, ఎక్సలెంట్ అండి. ఇవి మెల్లగా అట్లా పెట్టి, ఇవి ఇప్పుడు కొంచెం డీటెయిల్గా పెడితే ఇంకొంచెం ఈజీగా వస్తాయని ఇట్లా పెట్టి, ఈ దండ అంటే ఈజీగా హార్వెస్టింగ్కి అల్లుకుంటే తర్వాత ఈజీగా వచ్చేస్తాయి, లేకపోతే మనం వెతుక్కోకుండా వాటిని. ఓకే ఓకే, సూపర్ సార్, చాలా బాగుంది మీ రామ్ బగీచా. టైం సరిపోదు, టైం సరిపోవట్లేదా? ఆల్రెడీ మార్నింగ్ 1 అవర్, ఈవినింగ్ 1 అవర్ సరిపోవట్లేదా? మార్నింగ్ 1.5 అవర్ ఉంటాను ఇట్లు. ఎవరెవరు మీరు ఒక్కళ్ళే వస్తారా? మిసెస్ కూడా వస్తుంటారు, ఇద్దరు కలిసి చేసుకుంటారు. ఇద్దరు కలిసి చేస్తాం.